కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ. చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం, ఒళ్ళు మరిచిపోయి గోవిందా గోవిందా అంటూ లోపలికెడుతుంటే మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికెడితే ఆ కోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే ప్రపంచంలో ఉండరు. ఎందుకంటే అంతటి మహానుభావుడు, ఆపద ముక్కులవాడు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఈ మాట అనకుండా అసలు ఎవ్వరి జీవితము తెల్లవారు. అందరూ ఈ మాట అంటారు. అది వెంకటేశ్వరావతారము అని మనం పిలుస్తాం. అవతారము అన్న మాట సరిగ్గా అర్థమైతే ఏ స్వామివారి తత్వం అయినా మనకి బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అవతారము అన్నమాట మనం తరచుగా వాడుతూ ఉంటాం. రామావతారం, కృష్ణావతారం, పరశురామావతారం, వామనావతారం, ఇలా ఆ మూర్తి ఏ పేరు చేత పిలవబడింది అన్నది చెప్పి చివర అవతారము అని ఒక మాట వాడతాం. అవతారం అనగా ఏమి అంటే తార, ఈ మాట మీరు వినుంటారు. తార తారాస్థితి అని తారాస్థితిలో పాడుతున్నారు.